इंतजामात कर रहे, स्ट्रैटेजी बना रहे, प्लानिंग बना रहे। हमारे जो भी बुजुर्ग है, नौजवान है, पढ़े लिखे साथी है, सब इसके ऊपर ध्यान देना चाहिए, जोर देना चाहिए। महबूब नगर पहला जैसा महबूब नगर नहीं रहेगा। महबूब नगर अभी हैदराबाद वरंगल जैसा शहर जैसा महबूब नगर को भी बनाना है, यही हमारा ख्वाब है। ये ख्वाब के लिए हम 24/7 हर सेकेंड हर मिनट काम करने वाले हैं। और बहुत सारे ऐसे प्रॉब्लम्स है, हमें मालूम है, हमारे गरीब लोगों का, गरीब परिवारों का बहुत सारे प्रॉब्लम्स है। सारे प्रॉब्लम्स एक एक करके हमारे కార్పొరేటర్స్ के जरिए మా కార్పొరేటర్ల ద్వారా వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా తీర్చే ప్రయత్నం చేస్తాం। ఈ ముగ్గురు కార్పొరేటర్లు అభ్యర్థులు ప్రజల మధ్యలో ఉండేటోళ్ళు, మీకు ఏ విషయంలో మీకు ఇబ్బందులు ఉన్నా వాళ్ళు వచ్చి మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు। ఈ 2 సంవత్సరాల ఎవరి మీద మేము జులుం చేయలే, ఎవరి మీద పోలీసులతో బెదిరియలే, ప్రశాంతంగా పాలమూరు ఉంది। ఇప్పుడు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అన్నదమ్ములలాగా ఒకే కుటుంబ సభ్యుల్లాగా ప్రశాంతంగా ఉన్నారు। వీటిని విచ్ఛిన్నం చేసుకోకూడదు। కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అందరినీ కూడా ఏకంగా కుటుంబ సభ్యుల్లాగా చూస్తుంది, కానీ గతంలో ఉన్నట్టుగా అల్లర్లు కొట్లాటలు ఉండవు। అందుకే కాంగ్రెస్ పార్టీ ఉండాలి, కాంగ్రెస్ పార్టీ చేయి ఆశీర్వాదం అన్ని కుటుంబాల మీద ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ పెద్ద మెజార్టీ తోటి ఈ 3 డివిజన్ సభ్యులను పెద్ద మెజార్టీ తోటి గెలిపించాలి। నేను ఇక్కడ ఉన్న వైశ్య సోదరులను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వ్యాపార వర్గాలను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వాళ్ళను ప్రశాంతమైన పాలమూరు ఉంది, దీన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం కొంతమంది చేస్తా ఉన్నారు। మీ వ్యాపారాలు మంచిగా సాగుతా ఉన్నాయి, ఎవరు జోక్యం చేసుకుంటలేరు। మీరు గతంలో లాగా హాయిగా వ్యాపారాలు చేసుకుంటున్నారు। 10 సంవత్సరాల్లో ఏదైతే నిర్బంధం ఉండేనో అవన్నీ కూడా పోయినాయి। మీ వ్యాపారాలు అభివృద్ధి అయితే మహబూబ్ నగర్ ఎడ్యుకేషనల్ హబ్ అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ హబ్ అవుతుంది, మెడికల్ హబ్ అవుతుంది। వేల మంది మహబూబ్ నగర్ కు వచ్చి సెటిల్ అవుతా ఉన్నారు, కాలనీలు డెవలప్ అవుతున్నాయి, మీ వ్యాపారాలు అభివృద్ధి అయితే మీ బిజినెస్ పెరుగుతుంది, ప్రశాంతమైన వాతావరణంలో మీ బిజినెస్ జరుగుతుంది। అది ఇంకా జరగాలంటే చెయ్యి గుర్తే ఉండాలి। ఇక్కడ వాళ్ళు వీళ్ళకు ఓట్లు వేస్తే అనవసరంగా చిచ్చు లేపుతారు, వాతావరణం ఖరాబ్ అవుతుంది, మీ వ్యాపారాలు కూడా దెబ్బతింటాయి, మళ్ళీ వచ్చి మిమ్మల్ని బెదిరింపుడు అవన్నీ కూడా చేస్తారు। కాబట్టి ఉన్నదాన్ని కాపాడుకుందాం। ముఖ్యమంత్రి గారికి నేను మాట ఇచ్చిన 50 డివిజన్లు గెలిపించి వారి చేతిలో పెడతా అని 2000 కోట్లు ఇచ్చిండు। కాబట్టి అబ్కీ బార్ 60 में 50 डिवीजन जिता के सीएम साहब को गिफ्ट में देंगे। हमारे घर में कोई मेहमान आए तो कुछ तोहफा लाता है तो हम क्या करते हो, तोहफा लेके अलमारी में रख देते, फिर वापस जाते समय उसको भी थोड़ा एक छोटा सा तोहफा देते हैं, है ना, या फिर चाय पिलाते, खाना खिलाते, फिर उसको रुखसत करते हैं। सीएम साहब हमारे को तोहफा दिया है, 2000 करोड़ का तोहफा दिया है और देने वाले हैं, उसको भी हमने छोटा गिफ्ट देंगे। अब की बार 50 पार इसको हासिल करके रिटर्न गिफ्ट देना है। ये पूरा तमाम महबूब नगर शहर के అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు గుర్తుపెట్టుకోవాలి। సీఎం గారికి మనం ఇచ్చే గిఫ్ట్ 50 కార్పొరేటర్ డివిజన్లు। అభ్యర్థులను చూడకండి మీరు, ఒకవేళ మీకు ఇష్టం ఉన్నా లేకున్నా నన్ను చూడండి, సీఎం గారిని చూడండి, మహబూబ్ నగర్ అభివృద్ధిని చూడండి, భవిష్యత్తును చూడండి। ఖచ్చితంగా మన ఇంటి బిడ్డ, మీ అందరికీ తెలుసు ఒక సామెత ఉంది, మట్టి పనికైనా ఇంటి పనికైనా ఇంటోడు కావాలి, అంతేనా? మన ఇంటోడు సీఎం, మన ఇంటి బిడ్డ సీఎం, కాబట్టి మనకు కావాల్సినవన్నీ కూడా ఇస్తాడు, ఆయనకు మద్దతుగా నిలవాలి। ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు మన ఇంటి బిడ్డ కాదు, కేసీఆర్ గారు మన బిడ్డ కాదు, ఆయన అక్కడ ఎక్కడో మెదక్ సిద్దిపేట బిడ్డ। మరి మన బిడ్డకు మనం ఆశీర్వదించుకుంటామా, ఎక్కడో అమాత పుణ్యానికి టీవీలో కనిపించేటోనకు ఆయన పార్టీకి ఆశీర్వదిస్తామా, ఆలోచన చేసుకోవాలి। వ్యక్తులను చూడొద్దు, ఒకవేళ వ్యక్తిని చూడాలంటే నన్ను చూడండి, సీఎం గారిని చూడండి। మీరు బ్రహ్మాండమైన మెజార్టీ తోటి మా కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని కోరుకుంటూ చేయి గుర్తుకే హస్తం గుర్తుకే
55 వార్డుల నా మైనార్టీ సోదరులకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బ్రహ్మాండంగా మా చిన్న గారు అభివృద్ధి చేస్తున్నారు. అందరినీ కూడా రెండు కళ్ళలాగా చూసుకుంటున్నారు. అక్కడ ఇక్కడ ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఓటు వేయాలని చెప్తా ఉన్నా. అలాగే 54 డివిజన్ లో ఉన్న క్రిస్టియన్ సోదరులు, హిందూ సోదరులు కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మహబూబ్ నగర్ మొత్తం ఒక కుటుంబం లాగా ఉంటది. మోయిన్ అలీ గారు కూడా అందరినీ సమానంగా చూసే వ్యక్తి, వారికి ఓట్లేసి గెలిపియాలి. అలాగే 53 లో ఉన్న నా వైశ్య సోదరులు, ఆత్మీయ బంధువులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాఘవేందర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించి మన వ్యాపారాలు, మన కాలనీలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం. మాకు అండగా నిలబడాలని చెప్పి వ్యాపార వాణిజ్య వర్గాలందరినీ కూడా సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, జై తెలంగాణ. इसी तरह के प्रोग्राम, न्यूज, एंटरटेनमेंट और तमाम अपडेट्स के लिए हमारे इस चैनल Z Now TV को YouTube पर सब्सक्राइब करें और Facebook, इंस्टा पर फॉलो करें। देखते रहिए Z Now TV, यही सच है।